హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ మొన్న రీసెంట్గా జరిగినటువంటి బస్సు ప్రమాదం గురించి అండి. మరి ఈ ప్రమాదం ఎలా జరిగింది, మరి ఈ ప్రమాదానికి గల కారణాలు, మరి ఈ ప్రమాదం గురించి ఆర్టీఏ అధికారులు, అలాగే బస్సు యాజమానులు, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు నేర్చుకుంటున్నాయి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మరి మొన్న జరిగినటువంటి బస్సు ప్రమాదంలో 19 వరకు ప్రయాణికులు చనిపోవడం జరిగింది. మరి ఈ ప్రమాదానికి గల కారణాలు, తర్వాత ఈ ప్రమాదాల నుంచి మనం ఏం నేర్చుకుంటాం అనేది ఇప్పుడు తెలుసుకున్నట్టయితే, మరి మొన్న హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్నటువంటి ట్రావెల్స్ బస్సు కర్నూలులో ప్రమాదానికి గురవడం జరిగిందండి. మరి ఈ ప్రమాదంలో 19 వరకు ప్రయాణికులు చనిపోవడం జరిగింది, ఆ మంటల్లో కాలిపోవడం జరిగింది. మరి ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి ఈ ప్రమాదాల గురించి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఒక ప్రమాదం జరిగిన వెంటనే ఆర్టీఏ అధికారులు అవనివ్వండి, తర్వాత పోలీసులు అవనివ్వండి, మరి మిగతా ఎవరైనా సరే ఒక వారం రోజులు, 2 వారాలు లేదా ఒక నెల రోజులు కంటిన్యూస్గా దాడులు నిర్వహించి మరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యొక్క ఫిట్నెస్ అవనివ్వండి, మరి ట్రావెల్స్ యాజమాన్యం బస్సుల్లో కనీసం ఫెసిలిటీస్ అవనివ్వండి, తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే దాని యొక్క అలర్ట్స్ అవనివ్వండి ఎంతవరకు పాటిస్తున్నాయి, మరి దాంట్లో ఉన్న లోపాలు ఏమిటి, ఆ లోపాలని ఎంతవరకు సరిదిద్దారు అనేటటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్గా చేస్తూనే ఉండాలి. మరి కంటిన్యూస్ ప్రాసెస్ అనేటటువంటిది మనకి ఎక్కడ కనిపించట్లేదండి. ఏదో ప్రమాదం జరిగింది, మరి ఆ ప్రమాదం జరిగిన ఒక 1 or 2 months వరకు దాడులు నిర్వహించి తర్వాత యాజ్ యూజువల్ ఎప్పుడులాగే సరిపెట్టుకుంటున్నారు. మరి అలా కాకుండా మరి ఈ ఆర్టీఏ అధికారులు అవనివ్వండి, ఎవరైనా సరే తనిఖీలు నిర్వహించి కంటిన్యూస్ ప్రాసెస్ చేసి బస్సు అర్హత ప్రమాణాలను పరిశీలించాలి. ఆ బస్సు అనేది అర్హత ప్రమాణాలు పాటించినప్పుడే ఆ బస్సుకి అనేది లైసెన్స్ ఇష్యూ చేయడం అంటూ జరగాలి. మరి ఈ ఈ ట్రావెల్స్ బస్సుల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్, అంటే ఏదైనా ప్రమాదం జరిగేటప్పుడు ఏ విధంగా రెస్క్యూ నుంచి మనం కాపాడుకోవాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలనేసి ఒక నియమాలన్నవి సర్టిఫైడ్ చేసినట్టు ఆ నియమాలన్నవి చార్ట్ రూపంలో ప్రతి బస్సులో అంటించాలండి. మరి ప్రతి బస్సులో అంటించేటప్పుడు క్రమంలో విండో టు విండో ప్రతి విండో దగ్గర హ్యామర్ ఉండాలి. ఆ హ్యామర్ ఉండేటప్పుడు ఆ హ్యామర్తో ఆ గ్లాస్ని ఎలా బ్రేక్ చేయాలి అనేటటువంటిది ప్రతి ప్రయాణికుడికి వివరించాలి. అదేవిధంగా ఏదైనా సరే మంటలు చెలరేగేటప్పుడు ఫైర్ అలారం లాంటిది ఫిక్స్ చేయాలి. మరి ఈ బస్సుల్లో ప్రమాదాలు జరిగినటువంటి మేజర్ ఇష్యూ ఏం చెప్పుకోవాల్సి వస్తే, ముఖ్యంగా మనం మొదటగా బస్సులో డ్రైవర్స్ సంఖ్య అనేది పెంచుకోవాలి యాజమాన్యం అనేది. మరి చాలా సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు కంటిన్యూస్గా ఒకే డ్రైవర్ ఒకే క్లీనర్ని మెయింటైన్ చేస్తారండి. అది కరెక్ట్ పద్ధతి కాదు. మరి దూరం వెళ్ళేటప్పుడు నైట్ ప్రయాణం చేసేటప్పుడు ఒక డ్రైవర్తో నడపడం ఎటువంటి శ్రేయస్కరం కాదండి. ఎందుకంటే ఎంతటి దూరం ప్రయాణమైనా దగ్గర ప్రయాణమైనా 2 డ్రైవర్స్ని మెయింటైన్ చేస్తూ ఒక డ్రైవర్ సీట్లో ఉంటే మిగతా డ్రైవరు రెస్ట్ మోడ్లో ఉండాలి. మరి ఈ విధంగా లేనటప్పుడు ఈ విధంగా తనిఖీలు చేయాలి. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా కొన్ని అంటే సిటీ బస్సుల్లో ఈ ట్రావెల్స్ బస్సులు అనేవి సిటీలోకి ఎంట్రీ విషయంలో, ఎగ్జిట్ విషయంలో కొన్ని నిర్ణయాలు అనేవి సడలించాలి. ఈ నిర్ణయాల వల్ల ఈ ట్రావెల్స్ యాజమాన్యం అనేది అంటే డెస్టినేషన్కి అనేది ఎగ్జాక్ట్ టైంకి, అంటే వాళ్ళు నిర్ణయించేసుకుంటున్నారు ముందే ఈ టైంకి 8 గంటలకల్లా హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు లేదా నైట్ 12 ఈ టైంకి రీచ్ అయిపోవాలి అనే ఒక సమయాన్ని నిర్దేశించుకోవడం వల్ల ఆ సమయానికి అనుగుణంగా ఈ డ్రైవరు ఈ టైంకి మేము వెళ్ళిపోవాలి అనేటటువంటి క్రమంలో
ఈ స్పీడ్గా వెళ్ళడం వల్ల ఈ ప్రమాదాలన్నీ జరగడం జరుగుతుందండి. మరి ఈ ఫిట్నెస్ ట్రావెల్స్ బస్సుల యొక్క ఫిట్నెస్ పరీక్షలు అనేవి ఆర్టీ అధికారులు దాని యొక్క నిరంతరాయంగా అంటే ప్రమాదం జరిగిన రోజు నుంచి ఏదో చెయ్యాలి చేయకూడదు అనే కాకుండా నిరంతరాయంగా ఈ యొక్క తనిఖీలు అనేవి నిరంతరాయంగా జరగాలి. మరి అలా జరిగినప్పుడే కొంతమేర మనం అరికట్టవచ్చండి. అదేవిధంగా డ్రైవర్ సంఖ్యను కూడా పెంచాలి. డ్రైవర్ సంఖ్యను పెంచి దాని తాలూకా ప్రాపర్గా అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఈ ట్రావెల్స్ యాజమాన్యానికి మనం పర్మిషన్ అనేది ఇవ్వాలండి. మరి ఏదో అంటే ఈరోజు ప్రమాదం జరిగింది, దీని నుండి మనం ఏం నేర్చుకున్నాం, రేపటి రోజున మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురి కాకుండా ఈ సేఫ్టీ ఏంటి పాటించాలి, ఎలా ఉండాలి అనేవి మనం నేర్చుకుంటేనే తద్వారా ఈ యొక్క ప్రమాదానికి రేపు జరగబోయే మరో ప్రమాదానికి జరగకుండా మనం ఆలోచించగలిగినట్లయితే ఈ ప్రమాదాలు అనేవి నివారించవచ్చండి. అదేవిధంగా ట్రావెల్స్ యాజమాన్యానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు లేట్ అయినా పర్వాలేదండి, ఇద్దరు డ్రైవర్స్ని మెయింటైన్ చేయండి. అదేవిధంగా స్పీడ్ లిమిట్ అనేది ఆ రోడ్డుకు అనుగుణంగా మీ యొక్క స్పీడ్ లిమిట్ని తగ్గించుకోండి. మీ యొక్క అత్యాస వల్ల చాలామంది అమాయకుల ప్రాణాలు బలైపోతున్నాయి. మరి ఈ విధంగా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్, విజయనగరం.